ఎగిరెగిరి పడితే అంతే బాబాయ్, చివరికి సీటు పోయే, సిట్టింగు స్థానము పోయే. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుందంటారు. ఈగకు పోతే అసలుకే ఎసరు వస్తుంది. తానే తోపని భావిస్తే రాజకీయాల్లో తోసి పడేస్తారు. ఈ ఉదాహరణలకు సామెతకు ఒకే ఒక్కడు కనిపిస్తాడు. తనే రఘురామకృష్ణరాజు. డబ్బుందని, తన ఇమేజ్ వల్లనే గెలిచాడని ఆయన ఇన్నాళ్లు భ్రమలో ఉన్నాడు. టికెట్ ఇచ్చి ఎంపీ చేసిన పార్టీ అధినేతపైనే విమర్శకులకు దిగాడు. ప్రత్యర్థులతో చేతులు కలిపాడు. చివరికి ఆయన టికెట్ కి ఎసరు వచ్చింది. పార్టీలు పెద్దగా పట్టించుకోకపోవడంతో నరసాపురం నుండి 5 ఏళ్ల పాటు రఘురామకృష్ణరాజు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నాయి. ఇది స్వయం కృతాపరాధమని చెప్పక తప్పదు. రఘురామకృష్ణరాజు 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ల నుండి పోటీ చేసి విజయం సాధించాడు. ఆ విజయం తన వల్లేనని ఆయన భావించాడు. జగన్ బొమ్మతో గెలవలేదని, తన ఇమేజ్ తోనే గెలిచానని ఆయన చెప్పుకొచ్చాడు. గెలిచిన ఏడాది తర్వాత వైసీపీ అధినాయకత్వానికి దూరమయ్యాడు. ఇక అప్పటి నుండి దాదాపు 4 ఏళ్ల పాటు నరసాపురంలో కాలు మోపలేకపోయారు. కేసు నమోదయ్యి చివరికి ఆయన అష్ట కష్టాలు పడ్డారు. ఢిల్లీలో ప్రతిరోజు రచ్చబండ పేరుతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వైసీపీ అధినేత జగన్ తో పాటు పార్టీను కూడా ఇబ్బంది పెట్టేలా విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే రఘురామకృష్ణరాజు ఈసారి నరసాపురం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని భావించారు. టీడీపీలో చేరాలనుకున్న నరసాపురం పొత్తులో భాగంగా బీజేపీ చేతిలోకి నరసాపురం వెళ్లడంతో ఆ పార్టీ నుండి పోటీ చేయాలనుకున్నారు. తనకున్న లాబియింగ్ మొత్తాన్ని ఉపయోగించారు. హస్తినాలో తనకున్న పలుకుబడిని ఉపయోగించిన ఆయనకు మాత్రం సీటు దక్కలేదు. చివరికి బీజేపీ అధినాయకత్వం నరసాపురం సీటును శ్రీనివాస వర్మకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో రాజుగారు డీలా పడ్డారు. ఇదేంటి సామి అంత ఎగిరిపడి చివరికి సీటు లేకుండా పోయిందా అన్న కమెంట్లు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. తనకు నరసాపురం టికెట్ గ్యారంటీ అనుకొని విర్రవీగి చివరికి టికెట్ రాక ఏం చెప్పాలో తెలియక తనకు సీటు రాకపోవడానికి సోము వీర్రాజు కారణమంటూ నిందలు ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు వద్ద ఒకే ఒక్క ఆప్షన్ ఉంది. తెలుగుదేశం పార్టీలో చేరి ఏదో ఒక స్థానం నుండి పోటీ చేయాలి. అది కూడా విజయనగరం సీటు మాత్రమే ఖాళీ ఉంది. రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరి విజయనగరం నుండి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. అయితే తలనొప్పి పొలిటీషియన్ రఘురామకృష్ణకు చంద్రబాబు ఈ అవకాశం ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది. విజయనగరం సీటు ఖాళీగానే ఉంది. అక్కడ అశోక్ గజపతి రాజుకు ఈసారి సీటు లేకపోవడంతో రఘురామకృష్ణరాజుకు సీటు ఇస్తారని చెబుతున్నారు. అలా కాకుంటే ఉండే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కూడా రాజుగారు భావిస్తున్నారట. దీంతో రఘురామకృష్ణరాజు ఇప్పుడు క్రాస్ రోడ్ లో నిల్చున్నట్టుంది. అంతేగా తామే తోపులని అనుకుంటే చివరికి ఎటూ కాకుండా పోయారంటూ వైసీపీ కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు.